ఒక బాలుడు విల్లు ఎంత బలంగా ఉందో పరీక్షిస్తున్నాడు. అతని చుట్టూ ఉన్న ప్రజలు నవ్వడం మొదలుపెట్టారు. అతను కొత్తవాడని వారు అన్నారు. అతనికి విల్లు వాడటం తెలియదు. జాగ్రత్త, ఇది చాలా బరువైన విల్లు. దాని నారితో నీకు గాయమవ్వొచ్చు. ఆ బాలుడు నిజానికి ఒక గొప్ప ఖడ్గవీరుడని ప్రజలకు తెలియదు. అతని ఖడ్గవిద్యలు నలుదిక్కులా ప్రసిద్ధి చెందాయి. అతను తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకే అతను ఆ గడ్డి మైదానాలలోని అత్యంత బలవంతుడైన యోధుడికి సవాలు విసిరాడు. అందరూ అతన్ని ఆపడానికి ప్రయత్నించారు, కాని అతను వినలేదు. ఆ యోధుడు, నువ్వు దేనిలో పోటీ పడాలనుకుంటున్నావు అని అడిగాడు. ఆ బాలుడు, ఖడ్గయుద్ధంలో అని చెప్పాడు. అందరూ మళ్లీ నవ్వారు. అతను ప్రేమించిన అమ్మాయి కూడా, అలెక్స్, ఇక్కడ ఖడ్గయుద్ధంలో హెక్టర్ను ఎవరూ ఓడించలేరు అంది. దయచేసి ఇలా చేయకు. ఆ బాలుడి ఆత్మవిశ్వాసాన్ని చూసి ఆ నాయకుడు అత్యంత బరువైన విల్లును తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఆ బాలుడు భయపడి వెనక్కి తగ్గాలని అతను కోరుకున్నాడు. ఆ అమ్మాయి అతన్ని ఆపడానికి ప్రయత్నించింది. కాని ఆ నాయకుడు, ఒక మనిషి ఈ విల్లును ఎత్తలేకపోతే అతను నా మనవరాలిని ఎలా పెళ్లి చేసుకోగలడు అని అన్నాడు. అతను ఆ బరువైన విల్లును ఆ అబ్బాయి చేతుల్లో పెట్టాడు. ఆ అబ్బాయి చిన్నగా నవ్వి సులభంగా విల్లును ఎత్తాడు. ఆ అమ్మాయికి ఊరట కలిగింది. పోటీ మొదలైంది. ఇద్దరి దగ్గరా 100 బాణాలు ఉన్నాయి. ఎవరు ఎక్కువ గబ్బిలాలను వేగంగా చంపుతారో వారే విజేత. గబ్బిలాలు పెద్ద గుంపుగా బయటకు ఎగిరిపోతుండగా ఆ యోధుడు ముందుగా కదిలాడు. ఒక్క బాణంతో అతను ఒక గబ్బిలాన్ని చంపాడు. ప్రేక్షకులు గట్టిగా కేరింతలు కుట్టారు. ఆ అబ్బాయి ప్రశాంతంగా ఉన్నాడు. అతను తన చేతికి ఒక పట్టీ కట్టుకుని బరువైన విల్లును ఎత్తి ఒకేసారి 3 బాణాలను సంధించాడు. ఆ అమ్మాయి భయపడి, బాణాలను ఒక్కొక్కటిగా సంధించాలి, ఒకేసారి కాదు అని చెప్పింది. ఆ అబ్బాయి వెనక్కి తిరిగి సునాయాసంగా గురిపెట్టి